చింటూ, అబ్బా ఇది ఎంత పెద్ద అడవో! ఇక్కడ ఎన్నో కొత్త విషయాలు తెలుసుకోవచ్చు. వృద్ధుడు బలహీనంగా, అబ్బా అమ్మా ఇంత నొప్పిగా ఉంది, ఇక్కడ ఎవరైనా సహాయం చేస్తే బాగుండు అంటాడు. అంతలోనే చింటూ ఆశ్చర్యంగా, బాబాయ్ ఏమైంది, మీకు కాలికి ఏం జరిగింది అంటాడు. వృద్ధుడు, నా కాలు జారి కింద పడ్డాను బాబు, గాయమైంది బాబు, నడవలేకపోతున్నాను. చింటూ, ఆందోళన పడకండి బాబాయ్, నేను మీకు సహాయం చేస్తాను అంటూ చింటూ కాలికి కట్టు కడతాడు. వృద్ధుడు సంతృప్తితో, ధన్యవాదాలు తండ్రి, నీవు చాలా మంచివాడివి. చింటూ, బాబాయ్ మీ ఇల్లు ఎక్కడా, నేను మిమ్మల్ని అక్కడి వరకు దించుతాను, పదండి, మీరు ఈ కర్ర పట్టుకోండి, నడవడానికి సులభంగా ఉంటుంది. వృద్ధుడు, నీకు చాలా ధైర్యం ఉంది బాబు, నీతో ప్రయాణం చేస్తే నా గుండెకి ధైర్యం వస్తోంది అనగానే ఆ వృద్ధుడి వల్ల గృహం వస్తుంది. గ్రామస్తులు ఆశ్చర్యంగా, అయ్యో తాత ఏమైంది, నీకు ఎవరు తీసుకొచ్చారు నిన్ను అంటారు. చింటూ, నేనే తీసుకొచ్చాను, ఈ బాబాయ్ గాయపడడంతో అతని కాలికి కట్టుకట్టి ఇక్కడికి తీసుకువచ్చాను. గ్రామస్తులు ఆందోళనతో, మీరు చాలా మంచి పని చేశారు బాబు, మీకు చాలా ధన్యవాదాలు అంటారు. దానితో వృద్ధుడు చింటుకి లాకెట్ అందిస్తూ, ఈ చిన్న బహుమతి నా కృతజ్ఞతకు గుర్తు, నీ సాహసం నాకు చాలా స్ఫూర్తినిచ్చింది చింటూ అంటూ తాత చింటుకి బహుమతి ఇస్తాడు. చింటూ ఆనందంతో, ధన్యవాదాలు బాబాయ్, ఇది నా జీవితాంతం గుర్తు పెట్టుకుంటాను, చాలా ధన్యవాదాలు బాబాయ్ అంటూ వెళ్తాడు చింటూ.